ఫ్రెండ్స్ చూడండి, నైట్ పూట ఆటకొచ్చాము. చేప చూడండి ఎలా పనుకోందో. చూడండి, దీనైతే సాకి పీసి మేము తినము. చూడండి ఎలా పనుకోందో నైస్గా. చూపిస్తాను చూడండి మీకు ఎలా కదుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చేప అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ కాళ్ళకి ఎగిరిపోతుంది ఇదంతా. సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాయో. ఇగో చూడండి ఫ్రెండ్స్, వా ఏంది అది చేప. చూడండి ఫ్రెండ్స్ ఎలా కదుగుతున్నాయో. ఏంది కొరమేడా ఏంది, అబ్బా సౌండ్ ఏంది నన్ను దంచేస్తున్నాయా. చూడండి ఫ్రెండ్స్, వా మీకు సౌండ్ వినబడుతుందో లేదు కానీ తెలియదు ఫ్రెండ్స్, మాకైతే మస్తు వినబడుతుంది సౌండ్. మేమైతే కర్రలతో కొట్టడానికి వచ్చాము. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే నైట్ పూట చేపలు ఆటకు పోతున్నాం ఫ్రెండ్స్. మీకు నైట్ పూటలో ఏమేమి చేపలు పడ్డాయి ఏందో చూపిస్తాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, నైట్ పూట ఆటకొచ్చాము. చేప చూడండి ఎలా పనుకోందో. చూడండి, దీనైతే సాకి పీసి మేము తినము. చూడండి ఎలా పనుకోందో నైస్గా. చూపిస్తాను చూడండి మీకు ఎలా కదుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చేప అయితే. ఇలాగనే వెళ్తూ ఉంది. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తాం. చూద్దాం ఇంకా ఏం తగలుతాయో. ఫ్రెండ్స్ చేపలు అయితే చూడండి ఎలా ఎగురుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతున్నాయో చేప అయితే. సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వినిపిస్తుందో. మా అన్న అయితే అక్కడ తిరుగుతూ ఉన్నాడు. వా ఎరన్నా సౌండ్ ఏం చేశారన్న చేప. వా భయంకరమైన చేప ఫ్రెండ్స్. ఒక నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నీళ్ళు కానీ తక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను, చూద్దారండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ చేప ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతుందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ కాళ్ళకి ఎగిరిపోతుంది ఇదంతా. సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాయో. ఇగో చూడండి ఫ్రెండ్స్, వా ఏంది అది చేప. చూడండి ఫ్రెండ్స్ ఎలా కదుగుతున్నాయో. ఏంది కొరమేడా ఏంది, అబ్బా సౌండ్ ఏంది నన్ను దంచేస్తున్నాయా. చూడండి ఫ్రెండ్స్, వా మీకు సౌండ్ వినబడుతుందో లేదు కానీ తెలియదు ఫ్రెండ్స్, మాకైతే మస్తు వినబడుతుంది సౌండ్. మేమైతే కర్రలతో కొట్టడానికి వచ్చాము. భయంకరంగా ఉంది కానీ. చూడండి ఫ్రెండ్స్, చిన్న చేపలను అయితే చంపేసి ఉంటున్నాయి. అయ్యో కొట్టుకొని. సౌండ్ ఒకటి బేవచ్చంగా ఉంది ఫ్రెండ్స్. చూద్దాం సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి వినండి సౌండ్. చూడండి ఫ్రెండ్స్ సౌండ్ ఎలాగ వస్తుందో. తప్ప 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 అంటుంది ఫ్రెండ్స్. మనకైతే అక్కడ ఏం కనపడలేదు, వేరే దగ్గరికి అయితే పోతాను. అక్కడ ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం ఫ్రెండ్స్. నైట్ పూట వేటకు రావాలంటే ఒక భయంగా ఉంది. ఏమంటే ఈ సైడ్ నక్కలు అయితే అరుస్తున్నాయి, ఇప్పుడైతే ఆగిపోయినాయి. లేకపోతే మీకు సౌండ్ అయితే వినిపించండి పోయి నేను నక్కల సౌండ్. నక్కల సౌండ్ అయితే అరుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేప సౌండ్.
ఎరన్నా వల కానీ వేస్తే చిన్న చేప పడితే ఎరన్నా ఎర్ర కానీ ఇది వల కానీ వేస్తే చిన్న చేప పడదు, భయంకరమైన సౌండ్ వస్తుంది. కొవ్వు సౌండ్ గట్ట వస్తుంది సౌండ్. పదం బా ఆ పక్క పదం, ఆ పక్క చూద్దాం ఏమైనా ఉన్నాయో. ఫస్ట్ ఆ కైలో తగిలినా కానీ నీళ్ళు ఎక్కువ ఉన్న వల్ల మనం కొట్టలేకపోయినాము. లేకపోతే నీళ్ళు కానీ తక్కువగా నీళ్ళు జాస్తి నీళ్ళు కానీ తక్కువగా ఉంటే కర్రలతోనే కొట్టేస్తున్న చేపలు మనం. భయంకరమైన చేపలు పట్టుకుపోయాం మనం. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం మనం చేపలు పట్టకుండా వెళ్ళిపోవడం. ఏ రోజు జరగల మనకి మాదిరిగా. అసలు అనుకోవాలా మన పడవని. ఫ్రెండ్స్ మనం మొత్తం అయితే తిరిగేసాము, మనకి ఎక్కడ కనబడలేదు. నీళ్ళు ఎక్కువ వల్ల ఏం దొరకడం లేదు. ఇక్కడ ఎందుకు ఎత్తుంటే వారలు ఏమైనా కొరమేళ్ళు కానీ వచ్చుంటాయేమో, కర్రతో కొట్టేదానికి కొంచెం. ఇంకా మా అన్న అయితే కర్ర అయితే ఎత్తుకో అన్నాడు. మొత్తం ఎత్తుకుతా ఉన్నాము. మొత్తం తిరిగా కానీ నీళ్ళు ఎక్కువ అయిపోయిన వల్ల మనకేమీ కనపడడం లేదు. చేపలు అయితే కనపడ్డాయి కానీ నీళ్ళు వల్ల మనం ఏం కర్రలతో కొట్టలేకపోయినాము. నీళ్ళు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, చూద్దాం ఫ్రెండ్స్, చూపిస్తాను అప్పుడు. కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు నేను. రాత్రిపూట చేపలు ఆటకొస్తే దాంతో ఊరి ఇంకెందుకని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. లేకపోతే నీళ్ళు కానీ తగ్గుంటే మంచి చేపలు పడి ఉన్నా కొట్టేసి ఉండొచ్చా. సరే ఏం చేద్దామా, టైము ఆడైతే ఆ కైలు అయితే బల ఉన్నాయి చేపల సౌండ్ కూడా. వా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో ఉంటా. నీళ్ళు తగ్గితే మాత్రం నైట్ పూట చేపల వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. మీకైతే చేపలు అయితే చూపిస్తాను.